హలో ఎవ్రీవన్, ఈరోజు ద యునైటెడ్ తెలుగు కిచెన్ రెస్టారెంట్కి వచ్చామండి. సో ఇదంతా యాంబియన్స్ చూపిస్తున్నాను చూడండి. అండ్ యాంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ మొత్తం అంతా యాంబియన్స్ అసలు ఎక్సలెంట్ ఉంది. అండ్ ఫుడ్ అంటారా, నేను లాస్ట్లో చెప్తా ఫుడ్ గురించి. ఇదంతా కొంచెం అక్కడ ఇచ్చిన మెనూ ఒకటి, అండ్ కుండ బిర్యానీ కైండ్లో ఇచ్చాడు. వాటి గురించి ఉంది ఇక్కడ. ఏంటి కథ, కుండ చిప్పిన కథ అని పెట్టారు. సో ఇవి అవన్నమాట. ఇవేంటంటే ఒక ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీ అండ్ మోర్ దెన్ 5 people వస్తే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఏదో ఒక 2 members 3 members వెళ్తే ఈ కుండ బిర్యానీ తీసుకుంటే వేస్ట్ అవుతుంది. సో ఒక మోర్ దెన్ 5 అంటే తినచ్చు ఈజీగా. అండ్ ఇంకేంటి, అదే ఇదంతా మేము వచ్చేసరికి ఇదిగోండి, ఇది మెయిన్ మెనూ. మనకి మెయిన్ కోర్స్, స్టార్టర్స్ అన్నీ, సూప్స్ నుంచి మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. మీరు చూడాలనుకుంటే ప్రైస్ లిస్ట్ అవన్నీ కొంచెం పాజ్ చేసుకొని అట్లాగా చూడండి. కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ ఇది కొంచెం బిట్ కాస్ట్లీ అనే చెప్పాలి. బిట్ ఏం కాదు, కొంచెం కాస్ట్లీనే చెప్పాలి. అంత కాస్ట్కి నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ అయితే అంత కాస్ట్కి ఆ ఫుడ్ నాకేమీ సఫిషియెంట్ అని అనిపించలేదు. కరెక్ట్ ప్రైసెస్ పెట్టారని అయితే నాకు అస్సలు అనిపించలేదు. మేము 2 starters అండ్ 1 బిర్యానీ ఆర్డర్ చేసాం. నేను, నా హస్బెండ్ వెళ్ళింది, ఇద్దరమే. సో 2 starters ఒకటి, ఇది బిర్యానీ ఒకటి పెట్టాము. దానికి మాకు ఆల్మోస్ట్ 1600 ఏమో అయింది బిల్లు. ఇంకొకటి సర్వింగ్ అండ్ ఏమంటారు అక్కడ, క్లీనింగ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. చాలా అంటే చాలా బాగా సర్వ్ చేశారు. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇమీడియట్గా అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తున్నారు. అండ్ మేము పెట్టిన స్టార్టర్స్ ఏంటంటే, ఒకటి ఫిష్ ఫ్రై పెట్టాము, ఇంకొకటి చింత చిగురు చికెన్ కబాబ్ పెట్టాము. సో చింత చిగురు చికెన్ కబాబ్ అన్నాడు కానీ అది నాకేమి చింత చిగురులాగా అనిపించలేదు. ఇట్స్ లిటిల్ బిట్ ట్యాంగీగా ఉంది. వాడు ఆ ట్యాంగీనెస్నే మీరు చింత చిగురు అనుకోండి అన్నారు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. ఫిష్ వాజ్ ఓకే, ఎందుకంటే నాకు ఫిష్ తిన్న తర్వాత కొంచెం ఏంటంటే పొట్ట టైట్ అయిపోయినట్టు అనిపించి బిర్యానీ అసలు తినలేకపోయాను. చాలా లైట్గా తిన్నాను బిర్యానీ నేను. మా వారు కూడా కొంచెం పర్లేదు, ఒక రకంగా తిన్నారు. కంప్లీట్ అయితే చేయలేకపోయాము. ఫిష్ టేస్ట్ బాగుంది, బట్ ఎందుకో తెలియదు, ఫిష్ తిన్న తర్వాత నాకు ఇంకా వల్ల కాలేదు. ఇంకేది తినలేకపోయాను. ఏమి జ్యూసెస్ తీసుకోలేదు, వేరే ఇంకేం తీసుకోలేదు, డెజర్ట్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇంకా నా వల్ల అవ్వలేదు. బిర్యానీనే హాఫ్ వదిలేసాం. అండ్ ఇంకోటి బిర్యానీ వచ్చేసరికి ఏ బిర్యానీ తీసుకున్నాం, స్పెషల్ బిర్యానీ ఏదో తీసుకున్నామండి, మర్చిపోయాను పేరు. గుర్తొచ్చిందండి, అది ఆవకాయ చికెన్ బిర్యానీ. బిర్యానీ బాగానే ఉంది. అది చికెన్ పీసెస్ అన్నీ రోస్టెడ్ ఇచ్చాడు. ఇది ఎలా ఇచ్చాడంటే బిర్యానీ కైండ్లో ఇవ్వలేదు. పైన బగారా రైస్ పైన కర్రీ పెట్టించాడు. మనం ఏది బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా అలానే ఇస్తాడని చెప్పాడు. దమ్ బిర్యానీ తప్ప స్పెషల్స్ అన్నీ ఇంక ఇట్లానే ఉంటాయి అని చెప్పాడు. సో ఓవరాల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే అదండి యునైటెడ్ తెలుగు కిచెన్కి. ఫుడ్ వాజ్ ఓకే, ప్రైజెస్ ఆర్ టూ హై, టేస్ట్ ఈజ్ ఓకే, క్లీన్లీనెస్ అండ్ అంబియన్స్ ఆర్ టూ గుడ్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్.